అసలు పరువు లేని జగన్మోహన్ రెడ్డికి 58 మంది సెక్యూరిటీ గవర్నమెంట్ కలిగిస్తుంటే 50 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి తిరుగుతాడు. ఏం పరువు కోసమో ఇది ఎవరికి తెలీదు. అసలు ఇది పర్మిసిబుల్లా కాదా? ఆ 50 మందిలో ఎంతమంది కత్తులు పెట్టి పొడిసేవాళ్ళు ఉంటారండి? ఆలోచించుకోవాలి కదా. ప్రైవేట్ సెక్యూరిటీ అంటే Z+ సెక్యూరిటీ క్యాడర్ ఉన్న అతనికి ఏమంతా NSGని నింపుకోరాదు, లేకపోతే రిక్వెస్ట్ చేసుకుని. తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు కట్టిన గోడలు నీ పరువు నిలుపుతాయా చెప్పు? నీ పరువు నిలిపింది ఎవరో తెలుసా? ఫ్రాంక్గా చెప్పిన ఈరోజు దాకా నీకున్న పరువు ఏంటో నాకైతే తెలియట్లేదు. కానీ నీ కుటుంబం పట్ల ఒక మాట చేబ్రోల్ కిరణ్ అన్నందుకు నీ కుటుంబ పరువు నిలిపింది చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. ఇలా అనకండి, వాళ్ళది కుటుంబమే, అలాంటి మాటలు మాట్లాడకూడదు, భారతిరెడ్డి గారి పైన కమెంట్ చేయకూడదని చెప్పి చేబ్రోల్ కిరణ్ని హుటాహుటిని అరెస్ట్ చేయించి నీ కుటుంబ పరువుని నిలిపింది చంద్రబాబు నాయుడు గారు. కాదంటారా మీరందరూ? తప్పంటే ఖండించండి నన్ను. చంద్రబాబు నాయుడు గారు కాదా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పరువు నిలిపింది? అదే జగన్మోహన్ రెడ్డి అయితే సొంత ఫ్యామిలీ పరువే తీసేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని, మదర్ అవ్వనండి, సిస్టర్ అవ్వనండి, వివేక కూతుళ్ళు అవ్వనండి, ప్రతి ఒక్కళ్ళ పరువు తీసేయడమే. ఎవరి పరువు నువ్వు కాపాడుతూ ఉంటావు ఎప్పుడు? అవినాష్ రెడ్డి పరువు. అదేంటో ఎవరికి అర్థం కాదు. ఆ గుప్త జ్ఞానం ఏంటో నాకు అర్థం కాదు. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంట, మరి ఇప్పుడే పుట్టిన పిల్లాడు ఏమవ్వాలి? ఆడి కడేకారు ఎదవా చెప్పు? చిన్నపిల్లాళ్ళు అంటారు, పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేసి పిల్లల్ని కానీ ఎంపీలు అయిన వాళ్ళు చిన్నపిల్లాళ్ళు అంటారా? ఎవరికి చిన్నపిల్లాడు? నీకైతే పసితనం ఏం కనిపిస్తుంది?